మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడెందుకు? ఇండస్ట్రీ ఒక్కటిగా లేదన్న తమన్ మాటల వెనుక అర్థం, రహస్యం ఏమిటి? కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు, తనకు ఛాన్సులు తగ్గాయనే ఫ్రస్ట్రేషనా? హీరో బాలయ్య సినిమాలకు మాత్రమే తాను పరిమితం అయిపోతున్నాడనా? ఇండస్ట్రీ తనను ఒక కార్నర్కు నెట్టేసిందని ఫీల్ అవుతున్నాడా, లేక అఖండ 2కు వచ్చిందని బాధతో ఇలా అన్నాడా? మొత్తం మీద తమన్ చాలా ఫ్రస్ట్రేషన్లో అయితే ఉన్నాడని అర్థమవుతోంది. ఎవరు ఇంత స్ట్రాంగ్గా లేరు, అందరూ ఎవ్రీబడి ఈస్ లైక్ మందే, మనమే, నాదే, నేనే అని ఉంటున్నారు. అది కాదు, ఇది మనం అని వచ్చేటప్పుడే అన్నీ కలుస్తాయి, అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫామ్. మనం ఇది మనది అన్నప్పుడే ఇట్ విల్ హ్యావ్ దట్ షైన్. అందరూ పెరుగుతారు దాంట్లో, మనం అందరం పెరుగుతాం తప్ప, మనం అని చెప్పేటప్పుడు మనం పెరుగుతాం తప్ప మనం ఎప్పుడు తగ్గిపోం. అఖండ 2 సక్సెస్ సెలబ్రేషన్స్లో తమన్ మాటలు ఇండస్ట్రీలో ఓ పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. మన సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదని తమన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చాలా మందికి అర్థం కాలేదు. ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. మీరు అందరు కలిసి ఉండే సమయం వచ్చింది. ఈ పాటికి మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలిస్తేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 5న రావాల్సిన అఖండ 2 వాయిదా పడి 12న రిలీజ్ అయింది. ఈలోగా జరిగినటువంటి పరిణామాలతో తమన్ విసిగిపోయాడా, లేదంటే రిలీజ్ వాయిదా పట్టం నచ్చక ఇలా మాట్లాడా? మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 5th రావాల్సిన సినిమా 12th వచ్చింది. సో వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయచ్చు, ఎప్పుడో ఆపు ఉండొచ్చు, బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు. సో దీని గురించి మీకు తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది. సో అది వీ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్. ఆయన బాధ ఏమిటో డైరెక్ట్గా చెప్పకుండా ఇండస్ట్రీ ఒకటిగా ఉండాలన్నాడు. ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకటిగా లేదన్న సంగతి అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పడానికి ఏముంది? అయినా తమన్ ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏమిటో సూటిగా చెప్పలేదు. 4 గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది. ఎవరిని అడిగినా గోపి, రాము, కోటి గారు అంటే అందరూ చాలా మంచి వాళ్ళండి, చాలా చాలా మంచి వాళ్ళండి అంటారు. అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడాలి? వచ్చి ఆఫీస్కి రండి, కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయండి. ఛానల్ మైక్ దొరికితే ఎక్కి మాట్లాడడం తప్పు కదా. అఖండ 2 రిలీజ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయినా సమస్యను పరిష్కరించుకొని సినిమాను విడుదల చేశారు నిర్మాతలు. తమన్ మాట్లాడుతూ, ప్రతి సినిమా నా సినిమానే, ఏ మూవీ రిలీజ్ అయినా ట్వీట్ వేయమంటే వేస్తానన్నాడు. అఖండ 2 రిలీజ్ తర్వాత హీరోలు, దర్శకులు ఎవరూ ట్వీట్ చేయలేదన్న అక్కసును తమన్ బయట పెట్టాడు. ఎవ్రీ సినిమా నా సినిమానే. ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నన్ను ట్వీట్ ఏమంటే వేస్తాను. నా సినిమాని, నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? అఖండ 2ను ఎవరు ప్రశ్నించడం లేదన్న బాధ కూడా తమన్లో కనిపించింది. ట్వీట్ చేయటం, చేయకపోవటం వాళ్ళ ఇష్టం, ఎందుకు నన్ను అభినందించలేదు అని అడిగే హక్కు తమన్కు లేనే లేదు. తమన్, బాలకృష్ణ కాంబినేషన్లో 6 సినిమాలు వచ్చాయి. ఫస్ట్ మూవీ డిక్టేటర్ ఫ్లాప్ అయినా అఖండతో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో సక్సెస్ కంటిన్యూ చేశారు. బాలయ్య నటించే నెక్స్ట్ మూవీకి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. వరుస హిట్స్ అవ్వటంతో ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ అయిపోయాడు. అంతేకాదు, తమన్ బాలయ్యను విపరీతంగా భజన చేస్తూ ఉంటాడు. జై బాలయ్య అనే మాట గోవిందా అనటం కన్నా గొప్పదని ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించి నాలుక ఖర్చుకున్నాడు. ఫ్యాన్స్ పెట్టుకున్న నందమూరి తమన్ పేరును ఓ ఈవెంట్లో బాలయ్యే కన్ఫర్మ్ చేశాడు. తమన్పై బాలయ్యకు ఉన్న గట్టి నమ్మకమే ఈ మ్యూజిక్ డైరెక్టర్కు శాపమైంది. ఇండస్ట్రీ మొత్తం తమన్ను నందమూరి మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రమే చూస్తున్నారు. దీంతో ఇతర కాంపౌండ్ హీరోలు తమన్ను శత్రువుగా చూడటం మొదలుపెట్టి పక్కన పెట్టేస్తున్నారు. నందమూరి हमारा घर का नाम है मेरा, इनको दिया गया, इनको गोद लिया गया. ఓజీ తర్వాత మరో మెగా హీరో తమన్కు మరో ఛాన్స్ ఇవ్వలేదు. అఖండ 2 ఈవెంట్లో తమన్ ఫ్రస్ట్రేషన్కు మరో కారణం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో దూసుకుపోతున్నారు. త్రివిక్రమ్, తమన్ కాంబో అరవింద సమేత వీరరాఘవతో మొదలైంది. ఆ తర్వాత అలవైకుంఠాపురంలో వంటి మ్యూజికల్ హిట్ పడింది. గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్తో తీసే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా హర్షవర్ధన్ రామేశ్వర్ని తీసుకుంటున్నాడని తెలిసింది. అలాగే పెద్ద హీరోలు అనిరుద్ధ్ను ప్రిఫర్ చేస్తున్నారు. అట్లీ, బన్నీ మూవీకి యంగ్ టెక్నీషియన్ సాయి అభ్యంకర్ను తీసుకున్నారు. ఇలా తనకు రావాల్సిన ఛాన్సులు మిస్ అవుతున్న బాధ, కసి కూడా తమన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అలా అన్ని ఒత్తిళ్లతో తమన్ ఎప్పుడూ లేనిది సినిమా ఇండస్ట్రీ యూనిటీ గురించి మాట్లాడాల్సి వచ్చిందన్న గుసగుసలు ఫిలిం వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు అఖండ తాండవంలో అనుకున్నట్టుగా తమన్ బీజిఎం పబ్లిక్ రీచ్ అవ్వలేదు. థియేటర్ అయితే హోరెత్తిపోతున్నాయి, కానీ రిపీటెడ్గా తమన్ బీజిఎంని వినటం లేదు. అలాగే ఎక్కడ సిగ్నేచర్ ట్యూన్స్ అంటూ అఖండలో ఇవ్వలేకపోయాడు తమన్. ఈ నిరాశలో తమన్లో ఫ్రస్ట్రేషన్ మరింతగా పెరిగిపోయినట్లు కనిపిస్తోంది.